అలా కులపార్టీ అని మీరు జనసేన ఊహించి మాట్లాడుతున్నట్టున్నారు కిషోర్ గారు. క్షమించండి, మరి టీడీపీలో ఎంతమంది లేరండి చౌదరీస్ ఆయన పార్టీలో చెప్పండి మీరు. మరి అలా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కనుక ప్రెసిడెంట్ చూస్తే కనుక ఎంతమంది రెడ్డిస్ ఉన్నారండి? 98-94% అలా చూస్తే కాపులు మరి అవును, మరి కాపులు వైసీపీలో ఉన్నారు, టీడీపీలో ఉన్నారు, పార్టీ పెడుతున్నానని చెప్పి ఆయన ప్రత్యేకంగా చెప్పిన పార్టీనే కదా. జనసేనలో ఉన్నారు కాపులు, టీడీపీలో ఉన్నారు, వైసీపీ పార్టీలో ఎంతో మంది ఉన్నారు. మీకు తెలుసు కన్నబాబు గారు, పేరు నాని గారు, బొత్స సత్యనారాయణ గారు, చాలా మంది ఉన్నారు కాపులు. నాకు తెలియకుండా చాలా మంది ఉన్నారు కార్యకర్తలు కూడా. మరి వీళ్ళందరూ నిజంగా కాపుకే కాయాలంటే జగన్ మా పార్టీలో కానీ జనసేన పార్టీలో కానీ ఉండాలి కదా. మరి ఆ పార్టీలు ఈ పార్టీ అలా లేదండి. నిన్న మొన్న కాదు, రావాలంటే ఎప్పుడైనా వచ్చేయచ్చు. పార్టీ పెట్టాక ఎందుకుంటారండి? అయ్యే మన కులాభిమానం అంటే వస్తారు, అట్లా కాదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం, వాళ్ళకి అధికారాలు ఇష్టం ఉండని, వాళ్ళకి చంద్రబాబు గారు నమ్మకం అక్కడ ఉండని, ఈయన నమ్మిన వాళ్ళు వచ్చారు. ఇప్పుడు మా పార్టీలో రాగానే కులముద్ర ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మా దాంట్లో కాపులతో పాటు వేరే వాళ్ళు, అప్పుడు మేము కాపులో పుట్టడం మేము చేసిన పాపమా, మేము చేసిన నేరమా? కాదు కదా. మేము ఈ జన్మంతా కాపులమే, కులం మార్చుకోలేం కదండి. కులం దాచడం కూడా నేరమే. దాచం, నేను కాపులు, మొహమ్మదే చెప్తున్నాను, గీతానాయుడు నా పేరు. అలా అని చెప్పి నేను వేరే కులాలను ఎవరైనా ద్వేషించను, అందరిని గౌరవిస్తాను, అందరిని కలుపుకొని వెళ్తాను. నేనంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు శత్రువు కాదు, మన చంద్రబాబు నా శత్రువు కాదు. ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు, మొత్తం రాష్ట్రం అంధకారంలోకి నెట్టేశారు, అప్పులు పాలైపోయిందని మా బాధ వచ్చి మేము వెలగట్టుకుంటాం కానీ మీ దగ్గర వచ్చి, లేదా మాకు వాళ్ళు మంచిగా పనిచేసి మేము వచ్చి ఇలా మాట్లాడడం కదండి. మాకు టైం వేస్ట్, అది ఇంకా అంతే కదా. నిజంగా మంచిగా చేస్తే మా అధ్యక్షులు కూడా పార్టీ పెట్టేవాళ్ళు కాదు. అవన్నీ బాధపడి ఆయనకు ఇంత అప్పులు పాలైపోయి బాధపడుతున్నారు. అంటే పార్టీ పెట్టిన దానికి కూడా కొంతమంది చాలా మంది మాట్లాడి, జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టారు, ఆయన కూడా మంచివాడే పాపం, చాలా మంచివారండి, చాలా చక్కగా అన్ని విషయాల మీద విశ్లేషణ బాగుంటుంది అయింది. ఆయన కూడా మరి ఈయన కూడా అంతే పాపం, ఈయన కూడా మంచివాడే, పార్టీ పెట్టాడు కరెక్టే. మంచితనానికి పార్టీకి తర్వాత రాజకీయానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ వరవళ్ళన్నింటినీ ఆయన ఎట్లా తట్టుకుని ముందుకెళ్తాడనేది చాలా మంది అడిగిన క్వశ్చన్, అది చాలా మంది ఆలోచిస్తోంది కూడా. సో జేడీ లక్ష్మీనారాయణ గారు ఆయన మంచి చెడా అనేది పక్కన పెడదాం, నేనేం ఎవరిని కాదనట్లే. బట్ పార్టీ తీసుకొచ్చి పార్టీ ద్వారా ముందుకు వెళ్ళటం అనేది కొంచెం అందరికీ ఆలోచన కలగజేస్తుంది, అనుమానం కూడా కలగజేస్తుంది. లేదండి అట్లా ఏం లేదు. మాకు మన జయప్రకాష్ నారాయణ గారు కూడా లోక్సత్తా పార్టీ పెట్టినప్పుడు కూడా కొన్ని ఓట్లు వచ్చినాయి, గెలవకపోవచ్చు, కానీ ఆ ఓట్లు వచ్చిన ఓట్లే నిక్కచ్చగా జీరో పాలిటిక్స్. ఆయన కూడా అలాగే చేశారు, జీరో పాలిటిక్స్. మా అధ్యక్షుల వరకు కూడా జీరో పాలిటిక్స్ అని చెప్తున్నారు. ఎన్ని ఓట్లు మనకు వస్తాయో మన దృష్టిలో మన వరకు మేము గెలిచినట్టే. అంటే ఇన్ని ఓట్లు మనకు వచ్చి పడ్డాడు, ఒక 1000 ఓట్లు 2000 5000 అవ్వచ్చు, అంతమంది జీరో పాలిటిక్స్ కోరుకుంటున్నారు. చాలు మనకు, అది అక్కడ మనం విన్ అయినట్టే. డబ్బు, మందు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇచ్చి ఎన్ని సంవత్సరాలు ఓట్లు కొనుక్కుంటామండి? ఎంత అలా మోసం చేయటం ఏంటి ప్రజాస్వామ్యాన్ని? తప్పు కదా. ప్రజల చేత ప్రజల కొరకు కదా ప్రజాస్వామ్యం అనేది ఏర్పడింది రాష్ట్రము. అలాంటప్పుడు ప్రజలు వచ్చి స్వచ్ఛంగా వెయ్యాలి. మార్పు కోసం వచ్చింది జై భారత్, వచ్చింది ప్రజల కోసమే. కాబట్టి ఆయన ఓడిపోయారని అయితే నేను ఎప్పుడు అనుకోనండి. జయప్రకాష్ గారు విన్ అయ్యారని అనుకుంటా, నా వరకు, నా ఆలోచన. వేరే వాళ్ళ ఆలోచన నాకు అనవసరం. ఏమన్నా పోటీ చేద్దామని ఆలోచన ఉందా మీకు కూడా? ఎక్కడ జయభరత్ అంటే మా అధ్యక్షులు వారి ఇష్టం అండి, అది నాకు అట్లే నేను ఇప్పుడు ఏం డిసైడ్ అవ్వలేనండి. ముందు నేను ఇప్పుడు చెప్పలేను కూడా, బాగోదు, తప్పు వెళ్తుంది ప్రజలు. ఎందుకంటే 175 మంది నియోజకవర్గాలు ఇవ్వాలి కదా. మా అధ్యక్షులు వారు కనుక గీత ఇక్కడ చెయ్యమ్మా అని అంటే ఆయన మాట నేను శిరస వహించి చేస్తాను. లేదు నేను స్పోక్ పర్సన్గా ఉండాలంటే నేను స్పోక్ పర్సన్గా ఉంటాను. నేను క్యాన్వాసింగ్ చేస్తానండి, తప్పకుండా నేను క్యాన్వాసింగ్ చేస్తానండి. మా అధ్యక్షులు వారు ఎక్కడ నిలబడతారు అక్కడికి వెళ్ళి నెక్స్ట్ మంత్ నేను వెళ్తున్నాను ఆంధ్ర. సో మేనిఫెస్టో ముందు ప్రజల్లోకి తీసుకెళ్ళి పంపించారా? వెళ్తున్నామండి, రోజు అదే పనిలో ఉంటున్నామండి. డైలీ ఎంతమంది ప్రతి జిల్లాలో ఉన్నారండి, మాకు అంతా ఇచ్చేసారు, పోస్టులు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ లేదు, జనసేన అనేవాళ్ళు. మాదంతా గ్రౌండ్ లెవెల్ బాగా స్ట్రాంగ్ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మేము ఇచ్చేసాం పోస్టులు, ఇచ్చాము. ఎవరి పనులు పొద్దున్న వేసి మేనిఫెస్టోలు తీసుకోవడం, ఆఫీస్కి రావడం, వెళ్ళిపోవటమే. రోజుకి 100-200 వెళ్ళిపోతూనే ఉంటాయి, మేనిఫెస్టోలు వస్తూనే ఉంటాయి, మాకు ప్రింట్ అయ్యి ఇస్తూనే ఉంటాం. ప్రతి ఇంటికి ఒక గడప కూడా వదలకుండా వెళ్తున్నామండి. అంత సిన్సియర్గా, అంత డెడికేషన్గా, అంత బాగా చేస్తున్నారు వర్క్. పార్టీకి వెనక ఎవరున్నారు? ఎవరండి వెనక ఎవరు లేరా? వెనక ఎవరుంటారు? మా అధ్యక్షులు వారు ఉంటారు. మా వెనక అంతా ఆయనే ఉంటారు, ఆయనే నడుపుతుంటారు, ఆయనే చూస్తారు. మాకేమైనా ప్రాబ్లం వచ్చినా ఆయనకే చెప్తాం, ఆయన సాల్వ్ చేస్తారు, అంతే. సో రేపు క్యాండిడేట్ కూడా ఆయనేనా? సీఎం క్యాండిడేట్ కూడా ఆయనే చేసుకుంటున్నారు? అంతే. మా అధ్యక్షులు వారు ఉంటేనే బాగుంటుందండి, ఉండాలి కూడా. ఎందుకంటే మెయిన్ అధ్యక్షులు కదా పార్టీ పెట్టింది ఆయన, కాబట్టి అసలు ఆయన ఊరికి అతను అందకుండా నాకైతే మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి కోసమే ఆయన ఆలోచన, నేను అనేది ముఖ్యమంత్రి అభ్యర్థి కోసమే ఆలోచన.
ఆయన పోటీ చేయటం అనేది కూడా ఇప్పుడు ఏమి వెంటనే అవ్వం కదండి కొన్ని. కాదండి, ఇప్పుడు విశాఖలో పోటీ చేశారు ఆయన, లేదు గెలవలేదు. సో మళ్ళీ జనసేన తరఫున విశాఖలో పోటీ చేశారు, గెలవలేకపోయారు 2019లో. 2014 నుంచి జనసేనతో కలిసే ఉన్నారు ఆయన. మీరు అవునన్నా కాదన్నా కూడా రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఆయనతో పాటు కూర్చుని ఆయనతో మాట్లాడి ఆయన పక్కన పవన్ కళ్యాణ్ గారు పక్కనే కూర్చుని ఉన్న మీరు కూడా ఉన్నారు కదా. నేను కాదనట్లే, కాకపోతే ఆ వాసన అయితే ఇప్పటికీ పార్టీలో కనిపిస్తోంది. ఎలా చెప్పగలుగుతున్నారు కాదా? ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా ఉంటున్నారు కదా, దాంట్లో వెళ్ళాలన్న ఆలోచన చేస్తున్నారు. సో నేను అందుకునే మొదటి నుంచి చెప్తోంది, మీకు ఒక సామాజిక వర్గానికి వెనకాల వెనుదన్నుగా నడుస్తుందా, నిజంగానే ప్రజల్లోకి వెళ్ళారా అని ప్రజల్లోకి వెళ్ళామండి. మాకేం సామాజిక వర్గం కాపులు అట్లా ఏం లేదండి. చాలా మంది వస్తున్నారు, కులాలకి మతాలకి అతీతంగా అందరికి మంచి మంచి పోస్టులు తీస్తున్నారు. అందరికి డిఫరెంట్గా ఉన్నారు, ఒకరికే అంట పెట్టట్లేదండి. అందరికి డిఫరెంట్గా ఇచ్చుకుంటూనే వస్తున్నారు. అందులో బీసీ, ఎస్టీ, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఓసీ వాళ్ళు ఉన్నారు. ఓసీలో కూడా డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నారు. మళ్ళీ మతాలుగా చూసుకున్న రిలీజన్లో కూడా డిఫరెంట్గా ఉన్నారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, అలా అన్ని రకాలుగా ఉన్నారు. మా దాంట్లో ఎప్పుడు వస్తుంది మన లిస్ట్ మీది? అది ఇంకా టైం పడుతుంది. సో వీళ్ళిద్దరు ఇచ్చిన తర్వాత ఇద్దామని చూస్తాను. టైం ఉంది కదండి మనకి, మన ముందు ఎందుకు. అవును, అందులో అధ్యక్షులు వారు కూడా బిజీగా ఉన్నారు, మీటింగ్స్ అవి పెట్టుకుంటూ చూసుకుంటూ వెళ్తున్నారు. డైలీ వస్తుందండి, తప్పకుండా మీకు చెప్తామండి. చెప్పకుండా ఉంటామా, లిస్ట్ చూపిస్తాం. చెప్తారు. కానీ ఏంటంటే అంటే మొదట్లో గీతానాయుడు గారు మాట్లాడే తీరు ఒక రకంగా ఉంది, ఇప్పుడు కొంచెం చాలా స్మూత్గా మాట్లాడుతున్నారు. ఎందుకనో జనసేనలో ఉన్నప్పుడు చాలా ఫైరీగా మాట్లాడేవారు. కొంచెం నేను ఎంత రెచ్చగొట్టి మాట్లాడదామన్నా కూడా ఆవిడ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకని అంటే అలా కదండి, ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉంటే మాట్లాడాలి. లోపాల వరకే మనం కాపుల గురించి ఒక మాట అంటే చాలు, ఇంత ఎగిరేవారు ఇది వరకు. అలా కాపుల్ని ఏమన్నా నేనేం పట్టించుకోనండి, అట్లేం లేదండి. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కూడా అసలు ఒప్పుకునేవారు కాదు. ఒక హీరోగా నేను ఎప్పటికీ అభిమానిస్తానండి, అది మాత్రం మీ ముఖ్యంగా నేను చెప్పగలను. ఒక భక్తురాలుగా ఉంటాను, అందరికీ తెలుసు అది. కానీ పార్టీస్ కోసం మాత్రం నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానించలేనండి. పార్టీ పరంగా నేను దూరంగా ఉన్నాను. అందుకే కదా వచ్చేసారు. నిజంగా నాకు ఇంకా కులపిచ్చి ఉండే, నాకు నిజంగా అలా ఉంటే అక్కడే ఉండేదాన్ని కదండి. మీరు కులముద్ర వేస్తున్నారు, అది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే వేరే ఎవరైనా ఉన్నారా లేదండి, నాకు అట్లా అలా ఉంటే కనుక అలాగే ఉండేదండి. హీరోగా అభిమానిస్తాను పవన్ కళ్యాణ్ గారు, హీరోగా పవన్ స్టార్గా చాలా అభిమానిస్తాను. మెగా ఫ్యామిలీ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చిరంజీవి గారు ఇంటికి కూడా వెళ్ళాను, చాలా బాగా మాట్లాడతారు చిరంజీవి గారు కూడా, అంతవరకు ఓకే. కానీ ఇక పార్టీ పరంగా అయితే నేను విభేదించి వచ్చేసానండి. ఇంకా వచ్చేసాను, నేను ఇందులోనే ఉన్నాను. సో ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి కాబట్టి రాబోయే రోజుల్లో జేడీ గారు అంటే బాగా తెలుసండి నాకు. 5 years నుంచి 4 years నుంచి ఆయన మాట తీరు కానీ అవన్నీ కూడా నేను చూశాను. చాలా బాగా మాట్లాడతారు, అందరిని కలుపుకొని పోతారు. మనం కూర్చొని ఏదైనా చెప్పినా కూడా డిస్కషన్ చేస్తారు, మనకి సలహాలు సూచనలు ఇస్తారు. మనది కరెక్ట్ అయితే మీరు బాగా మాట్లాడారు, మాది కరెక్ట్ అయినా మనకి కరెక్ట్ చెప్తారు. మనం ఒకవేళ రాంగ్ అయితే ఇది రాంగ్గా మాట్లాడదు, ఇలా అయితే బాగుంటుందని ఆయన చెప్తారు. అంటే అన్ని రకాల ఆ రకంగా ఎందుకని పవన్ కళ్యాణ్ గారు చేయలేకపోతున్నారు, అట్లా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఆయనకి ఎంతసేపు బౌన్సర్స్ ఉంటారు. సెకండ్ వచ్చి ఆయనకి మీడియాలో మాట్లాడే వాళ్ళు కానివ్వండి, లేదా ఇన్ఛార్జ్లు అనే వాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు. ఈయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక 4-3 మెట్లు ఎక్కెళ్ళాలి. తిరుపతికి వెళ్తే మనకు వెంకటేశ్వర స్వామి దర్శనమైనా దొరుకుతుందేమో కానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరకదు, ఆయన దర్శనం కూడా దొరకదండి. ఇది నిజం, 100% కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను. ఒక అభిమాని కావచ్చు, ఆయనకి పిచ్చి ఫ్యాన్ అవ్వచ్చు, ఏమన్నా అనుకోండి నన్ను ఒకప్పుడు అంత బాధేస్తున్నారు. ఒక 10 minutes అయితే నాకు ఇవ్వలేదండి. 2018 January 10th నేను అపాయింట్మెంట్ అడిగానండి. డేట్ మళ్ళీ చెప్తున్నా, 2018 జనవరి 10వ తారీఖు కూడా మీకు ఎవరు ఫోన్లు చేయలేదు? లేదండి. ఇక నేను అప్పుడు చాలా సార్లు వెయిట్ చేశానండి, వస్తుంది. నాగబాబు గారు నాతో మాట్లాడారు ఒకసారి, తప్పకుండా మీరు బాగా మాట్లాడుతున్నారమ్మా, మంచిగా మాట్లాడండి, ఇలాగే తప్పకుండా మా తమ్ముడు మన అధ్యక్షులు పిలుస్తారు, మీకు మంచి గుర్తింపు అనగలుగుతుందండి మీ ఆలోచన ప్రకారం జనసేన? ఏమోనండి మనకు తెలియదు. ఇప్పుడు ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, చాలా మందికి ఇష్టం లేదని బయట చెప్తున్నారు, ఓపెన్గానే చెప్తున్నారు మీడియా ముందు. మేము ఒంటరిగా పోటీ చేస్తాము, సింగిల్గా వెళ్తాము, మాకు సీట్లు ఇవ్వలేదని కొంతమంది అలిగారు. 24 సీట్లు చాలా ఎక్కువ మాట్లాడుతుంది టీడీపీ. కానీ నా వరకు అయితే నా ఆలోచన ఏంటంటే పొత్తు పెట్టుకున్నప్పుడు 50-50 తీసుకోవాలంట. నేను షేరింగ్, అధికారం కూడా షేరింగ్ ఉండాలి. 2.5 ఆయన, 2.5 వీళ్ళు. మరి లోకేష్ బాబు ఉంటారా, చంద్రబాబు గారు ఉంటారా, అది వాళ్ళ ఇష్టము. కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే 2.5 years ఉండాలి. మరి వాళ్ళు ఏ రకంగా అది చాలా తప్పండి. చంద్రబాబు గారు చాలా మైండ్ చాలా ఇదండి అయింది, ఎక్స్పీరియన్స్ అంటారు చూడండి. ఇలాంటి జనసేన కనిపిస్తుందా ఆలోచన? ఏమోనండి, అంటే వాళ్ళు 24 వస్తే అసలు 24లో కూడా ఎన్ని గెలుస్తారు అనేది కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంది నాకు. 24 అయితే గెలవరండి, ఇది కన్ఫర్మ్. మళ్ళీ వచ్చాక వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఇస్తాను. 24 సీట్లలో 24 రావండి. సింగిల్ డిజిట్ వస్తుందా? పోనీ సింగిల్ కాదు, వస్తుండొచ్చు కొన్ని. అంత ముందు కానీ ఇప్పుడు చూస్తే కొంచెం బెటర్గా ఉంది. కానీ ఒకటే రాపాక వరప్రసాద్ ఆయన ఒక్కడే ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు కదండి. ఆయన కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంట పవన్ కళ్యాణ్ గారి. పాపం ఆయన కూడా నాతో మాట్లాడతారు మంచిగా. ఆయన ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఎంత బాగా చూసుకోవాలి, అసలు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదండి. అసలు ప్రజానాయకుడు అన్నప్పుడు అందరిలో కలవాలి,
వచ్చినప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి, అసలు వాళ్ళు ఏం చెప్తారో, వాళ్ళ ఆలోచన ఏంటి, అసలు సమస్యలు తీసుకొచ్చారా, ఏమైనా నియోజకవర్గం నుంచి ఏంటని మాట్లాడాలి కదండి. నేను ఎన్నోసార్లు కొన్ని సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్దామని చాలాసార్లు ట్రై చేశానండి, కుదరలేదు, చాలా బాధేసింది. ఇంకా అంత ఉండడం వేస్ట్ అనిపించింది, ఇంకా బయటకు వచ్చేసాను.